హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులంతా కూడా మంత్రి సీతక్కని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు. ఈ విషయం మీకైతే తెలిసే ఉంటుంది. సో అంగన్వాడీ ఉద్యోగులంతా కూడా మంత్రి సీతక్కని కలవడం జరిగింది. వీరితో కలిసిన సందర్భంగా సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం, ఉద్యోగ ఖాళీల వివరాల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, సాక్షి పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ని నేను మీకు చూపించడం జరుగుతుంది. అంగన్వాడీల్లోని ఉద్యోగులకి సరైన జీతాలు, సదుపాయాలు లేక అధికారులను ఆశ్రయించగా ఎవరూ స్పందించలేదు. మనకు తెలిసిన విషయమే, అంగన్వాడీ ఉద్యోగులకి కావలసినటువంటి జీతభత్యాలైతే ఇవ్వడం లేదు. వీరు చాలాసార్లు అధికారులని కలిసినా కూడా ఎవరు స్పందించట్లేదు అని చెప్పేసి ఏకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారినే కలవడం అయితే జరిగింది. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు కొన్ని రోజులుగా ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సెక్రటేరియట్కు వారంతా వచ్చి మంత్రి సీతక్కని కలిశారు. అయితే వీరు ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం వీరిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారినే కలవడానికి కొంతమంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ అంగన్వాడీలు సీతక్క గారి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. వారికి నెల జీతంగా రూపాయలు 18,000కు పెంచాలని, అంతేకాకుండా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలకి పెండింగ్లో ఉన్న 7 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, గత ప్రభుత్వంలో చేసిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని మంత్రి సీతక్కకి విజ్ఞప్తి చేశారు. అయితే వీరికైతే ఇప్పుడు జీతం వచ్చేసి 10,500 ఆర్ 11,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జీతాన్ని 18,000 రూపాయలకు పెంచాలని వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలకు 7 నెలల నుండి జీతం అనేది సరిగ్గా రావట్లేదు. అలాంటి రాని చోట్ల వారికి జీతాన్ని రిలీజ్ చేయడంతో పాటుగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరైతే సమ్మె చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడైతే ఇవ్వలేదు. వాటికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి సీతక్కని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క గారు ఖచ్చితంగా మీ యొక్క కోరికను నెరవేరుస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఇదైతే అంగన్వాడీ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మహిళా సమైక్య సభ్యులకి యూనిఫామ్లుగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకి ప్రత్యేక డిజైన్లలో చీరలు తయారు చేయించింది. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇచ్చే చీరలను గురువారం మంత్రి సీతక్క చీరల డిజైన్లు పరిశీలించారు. అయితే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి చీరలను ఇస్తారు అని చెప్పేసి మనం గతంలోనే వీడియో కూడా చేయడం జరిగింది. కార్యక్రమంలో సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఇది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే పనిలో పనిగా వీరు త్వరలో అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని కూడా అడగడం అయితే జరిగింది అని మనం కూపీలాగితే తెలిసింది. దానికి సీతక్క గారు స్పందిస్తూ సంక్రాంతి తర్వాత అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంది అని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ కోసమైనా, అంగన్వాడీ నోటిఫికేషన్ కోసమైనా, ఎలాంటి సమాచారం కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.